బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి మరొక 28 మండలాల్లో భూభారతి చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది ప్రభుత్వం. క్రమంగా ఈ చట్టాన్ని అన్ని మండలాలకు విస్తరించాలని భావిస్తున్న సర్కార్ ఇవాళ 28 జిల్లాల్లోని 28 మండలాల్లో భూభారతిని అమలు చేస్తోంది. ఆయా మండలాల్లో ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి చట్టం మరికొన్ని మండలాల్లో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా భూభారతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అశోక్? వంశీ, మనం చూస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం ధరణి ఉంది, ఈసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చింది. భూభారతి చట్టం సంబంధించి ఇంప్లిమెంటేషన్ కోసం ఇప్పటికీ అయితే 4 మండలాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆయా మండలాల నుంచి కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కనుక 4 మండలాలు పోతే ఇంకా 28 మండలాల్లో ఇవాల్టి నుంచి కూడా అయితే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి అయితే ఈ నెల 20 వరకు మొత్తం 28 మండలాల్లో 28 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 28 మండలాల్లో మొత్తం ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి భూభారతి పైన కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా అయితే భూభారత్ ద్వారా అనేక సమస్యలకు సంబంధించి చెక్ పెట్టేటువంటి నేపథ్యంలోనే రైతులకు పరిష్కారం దిశగా ఈ భూభారత్ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అశోక్, చూస్తున్నాం మీరు కూడా క్షేత్రస్థాయిలో భూభారతి చట్టం ఎలా అమలవుతుంది ఏంటి చూస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది అశోక్? గతంలో కొన్ని మాడ్యూల్స్ సంబంధించి ఏదైతే ధరణిలో కొన్ని మాడ్యూల్స్ కు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు దాదాపు 10-12 లక్షల సమస్యలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి భూ సమస్యలకు సంబంధించి పరిష్కారం కానటువంటి పరిస్థితి. అసలు కోర్టుకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్ లో వెళ్ళినా, గ్రామ స్థాయిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి గతంలో ధరణి వల్ల ఉంది. ఈసారి మాత్రం భూభారతి వల్ల అనేక హక్కులకు సంబంధించి రైతులకు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్ ఈ స్థాయిలోనే భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, సమస్యల పరిష్కారం కోసం భూభారతి ద్వారా చూపించబోతున్నాం. ఈ నేపథ్యంలోనే గత 4 మండలాలకు సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం పైలట్ ప్రాజెక్ట్ కింద. అక్కడ సక్సెస్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ 28 మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. సో ఈ 33 జిల్లాలో 33 మండలాలు పూర్తయితే మొత్తం జూన్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమల్లోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది.